తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు హరి రఘుప్రియ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే నాన్న. అమ్మ, ఈసారి దుర్గాష్టమి రోజే మనకి బతుకమ్మ పండుగ కూడా వచ్చింది. ఆడవాళ్ళకందరికీ కూడా ఎంతో ఇష్టమైన పండుగ. అలాగే బతుకమ్మ పండుగ విశిష్టత గురించి, దాంతో పాటుగా ఈ దుర్గాష్టమి రోజు మనకి నార్త్ సైడ్ వాళ్ళు ఒక ఆనవాయితీ ఉంటుంది అంటున్నారు. అంటే ఒక ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా పూజ చేసుకోవడం అనేది ఉంటుంది కదా. సో నార్త్ సైడ్ వాళ్ళది కూడా ఒక ప్రత్యేకమైన ఆనవాయితీ ఉంటుంది. వాళ్ళ పంటల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారని విన్నాను. ఆ విషయాలు కూడా తెలియచేయండి అమ్మా. తప్పకుండా. మనకి ఏ పండగ వచ్చినా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క భాష కలిగిన వాళ్ళు, ఒక్కొక్క ఇది అంటే ప్రాంతాన్ని బట్టి కూడా పండగల్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మన వైపు ఏ పండగ అయినా సరే, మన ఉత్తరాది వాళ్ళు ఒక రకంగా, నార్త్ ఇండియన్స్ ఒక రకంగా, ఇట్లాగా రకరకాల ఏదేమైనప్పటికీ పండగ విశిష్టత అయితే అదే, కొలిచేది శక్తినే, పేర్లను బట్టి ఉంటుంది. అయితే ఇందాక మీరు అన్నట్టుగా పశ్చిమ భారతదేశంలో అక్కడ పూజ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ దుర్గా అంటే 9 రోజులు మొదలు పెడుతున్నప్పుడు బార్లీ ఉంటుంది కదా, ఆ బార్లీ గింజల్ని నాటుతారు. ఈ 9 రోజులు ఇంకా అష్టమి, దశమి ఇట్లా వచ్చేటప్పటికి 3 నుంచి 5 అంగుళాల వరకు మనకి మొలకలు వస్తూ ఉంటాయి. ఆ మొలకల్ని ఏం చేస్తారంటే, అమ్మవారి ప్రీతి కోసము ఆ మొలకల్ని లాస్ట్ రోజు తెంపి అమ్మవారికి మాలగా కట్టి, ఎవరైతే ఏదైతే ఆరోగ్యం కోసం కానీ, మనం ఏ పండగలు చేసినా ఏది చేసినా ఏదో ఒక అభిలాషతో, ఏదో ఒక కోరికతోనే కదా చేస్తాము. అది తీరాలి అనే కోరికతో చేస్తాము. అలాగే ఇక్కడ వీళ్ళకి ఏమిటంటే, మనము ఒక రకంగా చేసుకుంటే వాళ్ళు పంటలు బాగా పండడం కోసమన్న ఒక ఆకాంక్షతో, కొంతమందికి వివాహం సేమ్ ఇలాగే ఏదైనా అనారోగ్యం కానీ, అప్పుల బాధలు కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నవాళ్ళు మనం ఏం చేస్తామంటే, మన ఉపవాస నియమనిష్టలతో మనం చేస్తే, వాళ్ళు ఈ బార్లీ తాలూకా మొలకల్ని కట్టగా కట్టి అమ్మవారికి సమర్పిస్తారనమాట. పంటలు బాగా పండాలని, కోరికలు తీరాలన్న ఏదో ఒక ఉద్దేశంతో సమర్పిస్తుంటారు. అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తాము, తెలుగు రాష్ట్రాల వాళ్ళు మన వాళ్ళు నవధాన్యాలు వేస్తారు, మనం ఇది వేస్తాము, వాళ్ళేమో ఈ బార్లీని వేస్తారు. అయితే మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే కనుక, బతుకమ్మ పండుగని తెలుగు రాష్ట్రాల్లో మనం బతుకమ్మను కూడా ఈ సమయంలో ఒక్కొక్క పేరుతో, మనకి నవమి నుంచి మొదలుపెట్టి, అంటే పాడ్యమి నుంచి మొదలు పెట్టుకుని అష్టమి వరకు, అంటే ఈ 9 రోజుల పాటు, ఇప్పుడు మనకి 10 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మని మనము ప్రతిష్ఠించుకుని, అంటే ఈ బతుకమ్మ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే కనుక, ప్రకృతి పూజ అనేది. ఈ సమయంలో మనకి ప్రకృతి అంతా రంగురంగుల పువ్వులతో ఆకుపచ్చగా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మనము ప్రకృతిని మనము పూజ చేస్తున్నట్టు లెక్క. అమ్మవారితో పాటు ప్రకృతిని కూడా పూజ చేస్తున్నట్టు అనమాట. ఈ పూల వెనకాల, ఈ తల్లిని పూజ చేయడం వెనకాల ఒక చిన్న ఆంతర్యం ఉంది. మనకి తెలంగాణలో ఎక్కువ ఈ బతుకమ్మ పండుగని చేస్తారు. బతుకమ్మ అంటే అర్థం ఏమిటి, చల్లగా ఉండమ్మా అని అర్థము. బతుకమ్మనే కదా అర్థం. అంటే దీని వెనకాల పార్వతి అమ్మవారిని మనం కొలిచే విశిష్టత ఉంటుందన్నమాట. బతుకమ్మ అంటే పార్వతి అమ్మవారి కిందే, పార్వతి అమ్మవారి యొక్క అవతారము. ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం కింద తీసుకుంటారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి దీని వెనకాల ఒక కథ ఉంది. తెలంగాణ ప్రాంతానికి ఒక కథ ఉంది. 1000 సంవత్సరాల క్రితము మనకి నవాబుల చేత పరిపాలించబడేదనమాట. ఈ నవాబుల చేత పరిపాలించేటప్పుడు ఆడవాళ్ళు అంటే స్త్రీ శక్తి, అమ్మవారి రూపాలు. అయితే ఈ ఆడవాళ్ళని వాళ్ళు ఎక్కువగా హింస పెట్టి, బాధ పెట్టి, ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. అంటే కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి చంపేస్తూ ఉండేవారు. అలా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క స్త్రీని వాళ్ళు అర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళు చూస్తూ ఏమీ చెయ్యలేక, ప్రకృతి అంటే పూజ చేయడం అవి వాళ్ళకి అలవాటు లేదు కదా, చేయించేవాళ్ళు కాదు, విగ్రహారాధన చేయకూడదు, దేవుళ్ళని పూజించకూడదు అనే అంశంలో ఆ రాజు పెట్టిన నియమ నిబంధనలకి వీళ్ళు ఏం చేసేవారు, ప్రకృతినే శక్తిగా భావించుకొని ఆ సమయంలో పూచే పువ్వులు, తంగేడు పువ్వులు, గుమ్మడి పువ్వులు, మారేడు పువ్వులు, ఇలాగా ప్రకృతి ఇచ్చిన పువ్వులతో ఆ అమ్మవారినిగా తయారు చేసుకుని వాళ్ళకి, అంటే ఇలాగా అర్పించబడిన స్త్రీలు బతకాలి, బతుకు కోరాలి అన్న ఉద్దేశంతో బతుకమ్మ అని ఆ తల్లిని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇంకా అదే ఆనవాయితీ పరంపరగా మనకి బతుకమ్మను 9 రోజులు వీళ్ళు రహస్యంగా పూజ చేసేవాళ్ళు, నవాబులకు తెలియకుండా.
ఎవరింట్లో వాళ్ళే చేసుకునేవాళ్ళు అనమాట. అయితే దీన్ని అలంకరించే విధానము 3 రోజులకు ఒకసారి, 7 రోజులకు ఒక తీరుతో, 9 రోజులకు ఒక తీరుతో అలంకార విధానం పువ్వులతో ఉంటుందన్నమాట. అయితే ఈ బతుకమ్మ విశిష్టత ఇలాగుంటే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మవారితో పాటుగా మనము ఈ బతుకమ్మను కూడా పూజ చేస్తాము. అయితే ఈ బతుకమ్మను పూజ చేసే విధానంలో మీరు ఆ పాటలు గమనించే ఉంటారు. స్త్రీని కొలవడంతో పాటు ఆ స్త్రీ యొక్క కష్టాలను కూడా ఆ తల్లిని పూజించే విధానము, తొలగించమని చెప్పే విధానంతో ఈ పాటలు కూడా జానపద పాటలే అవన్నీ అందరూ కలిసి ఆ తల్లిని వేడుకునేవే మనకి ఇప్పుడు బతుకమ్మ పాటలు అయినాయి అనమాట. అయితే ఇలా పూజించే విధానంతో ఎంగిలి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాము బాలా త్రిపుర సుందరి, అమ్మవారి అన్నపూర్ణాదేవి, అలాగే వాళ్ళు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క నైవేద్యంతో ఆ తల్లికి సమర్పించుకున్నారు. ఎవరు ఏ పేరిట ఎలా చేసినా, ప్రాంతాన్ని బట్టి చేసినా, ఆచారాన్ని బట్టి చేసినా పూజించేది అమ్మవారినే. ఏ విధంగా చేసినా అమ్మవారికే చెందుతుంది. ఇంకొక విషయం కూడా, దసరా నవరాత్రుల్లో స్త్రీని కనుక ఏ ఇంట్లోనైనా తిట్టినా, తోలనాడినా అమ్మవారు వెళ్ళిపోతుంది. మీరు ఎంత పూజ చేసినా తల్లి ఆ ఫలితం ఉండదు అనమాట. ఈ నవరాత్రుల్లో ప్రతి ఇంట్లోనూ ఆడవారు పూజించబడాలి. పూజించబడాలి అంటే ఏదో పూలేసి పూజించడం అని కాదు, వాళ్ళని గౌరవించబడాలి. చిన్న పిల్ల దగ్గర నుంచి, అంటే 6 ఏళ్ల పసిపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఇంట్లోనూ స్త్రీలు పూజించబడాలి. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ స్త్రీలు వేరొక స్త్రీలను అన్నా కానీ, బయట స్త్రీలను కానీ, అంటే ఒక స్త్రీ మరొక స్త్రీని ఎకిరించడం కానీ, తోలనాడడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ చేసినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహానికి దూరం అవుతాం అన్నమాట. అంటే ఆ రోజు ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో ఎవరు వచ్చినా కూడా అమ్మవారే వస్తుందని చెప్పి భావిస్తూ ఉంటారు. అమ్మవారే వస్తుంది, అమ్మవారి రూపంతోనే మనం కొలుచుకుంటున్నాము. వాయినాలు ఇచ్చినా, దానాలు ఇచ్చినా, పూజలు చేసుకున్నా, ఏది చేసుకున్నా అమ్మవారికి స్త్రీ రూపంతోనే మనం చేస్తాం. కాబట్టి స్త్రీని ఈ నవరాత్రులు, ఈ 10 రోజులు కూడా ఏ స్త్రీనైనా సరే గౌరవించుకోవడం మన బాధ్యత అన్నమాట. అయితే దీని ప్రకారంగా అసలు ఈ ఎలా జరిగింది అంటే, ఈ మహిషాసురుడి మీద విజయం సాధించింది అంటే చెడు మీద విజయమే ఈ యొక్క దసరా విశిష్టత. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. విజయదశమి రోజు మనకి సెమీ వృక్షానికి పూజ చేస్తారు. ఆకులు కూడా బంగారంగా తీసుకుంటారు. అంటే ఈ దసరాలలో మనకి ఒక్కొక్క అంశము కూడా ప్రకృతిని పూజించడంతో పాటు చెట్లు చేమల్ని పూజిస్తాము, పశువుల్ని పూజిస్తాము, మనుషుల్ని కూడా మనము ఆ రూపంతో భావన చేస్తాము. వాహనాలు కూడా పూజ చేస్తాము, వాహనాలకి పూజ చేస్తాము. మనం ఏవైతే వాడుతున్నామో ఆ వాహనాలన్నిటికీ పూజ చేస్తాము. దీంతో పాటు ఇక్కడ ఇంకొక చిన్న కథ కూడా చెప్పుకోవాలి. ఎందుకు ఈ వాహనాలని పూజించాలి, ఆయుధాలని పూజించాలి అంటే మనకి పురాణాలు చెప్పాయి. మనకి రామాయణ భారత భాగవతాల్లో చెప్పబడింది. రాముడు చెడు మీద విజయమే. దసరా అంటే ఏంటంటే చెడు మీద విజయము. అది ఏ చెడైనా సరే చెడు మీద సక్సెస్ సాధించడం అనమాట. అయితే రాముడు ఎలా సాధించాడు సక్సెస్ అంటే, ఈ దసరా నవరాత్రులలోనే రావణాసురుడి మీద విజయం సాధించాడు. అయితే దీనికి ఇంకొకటి కూడా చెప్పొచ్చు, పాలపిట్ట దర్శనం అని కూడా అంటుంటారు. ఒకటి ఉంటుంది. ఆ పాలపిట్టనే ఎందుకు దర్శించాలి, అదేమైనా ఆచారమా అంటే, ఆ సమయంలో త్రేతాయుగంలోను ఇటు ద్వాపర యుగంలోను పాండవులు కౌరవుల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా పాలపిట్ట కనిపించింది. ఆ యాదృచ్ఛికంగా కనిపించడము, వీళ్ళు దాని మీద చెడు మీద విజయం సాధించడం, కౌరవుల మీద విజయం సాధించడం, ఇంకా అక్కడి నుంచి అది పరంపరగా వచ్చింది. రామాయణంలో కూడా అంతే. రావణాసురుడి మీదకి యుద్ధం వెళ్తున్నప్పుడు పాలపిట్ట దర్శనం రాములు వారు దర్శించారు, అందుకని రావణాసురుడి మీద విజయం సాధించారు అని. ఇంకా అలాగే మనకి కూడా పరంపరగా వచ్చింది. ఈ దసరా రోజు ఖచ్చితంగా మనం పాలపిట్ట దర్శనం చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక సందేహం కూడా రావచ్చు, మరి మాకు పాలపిట్ట దర్శనం దొరకదు కదా, ప్రతి ఒక్కళ్ళం పాలపిట్ట కోసం వెయిట్ చేయలేం కదా, మరి మాకు విజయం రాదా అంటే వస్తుంది. పాలపిట్ట కనిపించకపోయినప్పటికీ కూడా పాలపిట్ట ప్రతిమ కానీ పటం కానీ, లేదంటే పాలపిట్టని మనకి యూట్యూబ్లో దొరకందే ఉంది, ఫోటో ఆ పాలపిట్ట ఫోటో చూసుకున్నా కానీ సక్సెస్ సాధించవచ్చు. అంటే అది ఒక ఆచారంగా ఆనవాయితీగా వస్తుంది అనమాట. పాలపిట్ట దర్శనం ఒకటి, సెమీ వృక్షం యొక్క పూజ ఒకటి. ఇంకా ఇదేంటి తెలుసా అంటే, చలోక్తిగా మనకి మా చిన్నప్పటి నుంచి, మీకు తెలుసో తెలీదు, ఏదైనా ఒక కోరిక అనుకుని కాగితం మీద రాసుకొని దాన్ని కట్టేవాళ్ళం. శమీ వృక్షానికి కట్టాలి అంటారు. కాగితం ఒక కోరికే, మరి పెద్ద లిస్ట్ కాకుండా
అదేంటి మనకి మాల్స్ లో ఇచ్చినంత లిస్ట్ కాకుండా Okay. చిన్న ఏదో ఒకటి ముఖ్యమైనటువంటి ఒక ముఖ్యమైన కోరిక. కోరిక ఒకటి రాసుకొని దానికి కడితే తీరుతుంది అంటారనమాట. అంటారు. అవును. నిజంగా కూడా తీరుతుంది. సెమీ వృక్షం టచ్ చేసినా కానీ, ఆ పూజ చేసినా కానీ, ఆ ప్రాంగణంలో మనం దీపం వెలిగించుకున్న కోరిక తీరుతుందని. ఆ రోజు సెమీ మంత్రం కూడా చదవాలి అంటూ ఉంటారు ఆ కదా. సెమీ మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం చదువుకుని ఆ చెట్టుని కనుక టచ్ చేసుకున్నట్టయితే, అంటే ముట్టుకుని ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే కనుక కోరికలు తీరుతాయి. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, సెమీ ఆకులు ఇందాక మీరు అన్నట్టు బంగారము అంటారు. బంగారము అంటే దాని అర్థం ఏంటంటే, నిజంగా బంగారం కాకపోయినప్పటికీ ఆయుర్వేద పరంగా ఆ యొక్క ఆకులు అలాంటి మనకి లక్షణాలు ఉన్నాయి. ఆయుర్వేద లక్షణాలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి మనము పూజా మందిరంలో పెడతాము, ఇంకా అయితే లాకర్లో కూడా పెట్టుకుంటాము. అయితే ఇంకొకటి ఏంటంటే, జ్యోతిష పరంగా అంటే ఏది చెప్పినా ఆయుర్వేద పరంగాను జ్యోతిష పరంగాను చెప్పుకున్నట్టయితే కనుక సెమీ వృక్షము శని భగవానుడికి ఇష్టమైన వృక్షం అనమాట. అయితే ఎవరైతే శని బాధలు పడుతున్నారో జాతక పరంగా కానీ, మనకి శని దశలు ఉంటాయి కదా, అవును. ఆ దశల పరంగా కానీ శని భగవానుడి యొక్క ఈతి బాధలు పడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని, ఈ చెట్టుని ప్రత్యేకంగా పూజ చేసుకుని ఆకుల్ని కనుక దాచుకున్నట్టయితే బంగారం అంత విలువ కలిగినవన్నమాట. అందుకనే సరదాగా అన్నా కూడా బంగారంతో సమానం. బంగారంతో నిజమైన బంగారం అయితే మనం ఇచ్చిపుచ్చుకోం కదా, మా ఇది బంగారం లాంటిది కాబట్టి ఇచ్చిపుచ్చుకుంటాము. అయితే లక్ష ఈ- దాటేసింది. అయితే ఈ పండగలు మనకి ఏం తెలియచేస్తాయంటే, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిపుచ్చుకోవడం అనేది నలుగురు కలిసి, అంటే సంతోషంగా. అన్ని రకాల బాధలు మరిచిపోయి ఒకటే అయ్యి చేయడం అనేది ఈ పండగలు మనకి తెలియచెప్తాయన్నమాట. బతుకమ్మ పండగ అప్పుడు చూడండి, అవును. పేద అందరూ కలిసి ధనిక అని ఆడుకుంటారు. కాకుండా, కులమతాలు లేకుండా అందరూ కలిసిపోయి ఆ తల్లిని పూజ చేసుకుంటారు అనమాట. సో పండగలు మనకి పూర్వం అనేవాళ్ళు, పండగలు 10 గండాలు దాటిస్తాయి అని. 10 కష్టాలు, గండాలంటే కష్టాలు అనమాట. 10 మందితో కలిసి సంతోషంగా లేదంటే బాధను పంచుకున్నప్పుడు వాళ్ళలో ఎవరైనా ఒకరు ఆ బాధని సొల్యూషన్ చెప్పడమో, చూపించడమో, దారి చూపించడం దట్టు ప్రేమ ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. అప్పటికప్పుడు స్ట్రాంగ్ అవుతాం. మనం కూడా స్ట్రాంగ్ అవుతాము. దాంతోపాటు ఏంటంటే ఒకళ్ళొకళ్ళు ఆ రోజు కలుసుకోవడం వల్ల అంటే అభిమానాలు పెరుగుతూ ఉంటాయి. ఆ కలయిక వల్ల కావచ్చు, అక్కడ మనం తిరిగిన ప్రదేశాన్ని బట్టి కావచ్చు, మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆప్యాయత, అభిమానాలు. పండగ అంటే ఏంటంటే అందరూ కలిసి చేసుకునేది అని అనమాట. అది ఏ రకంగానైనా కావచ్చు. కానీ ఇప్పుడు పండగలు కూడా ఎలా అవుతున్నాయంటే, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏమీ అనుకోవద్దు, పండగలు మన కోసం కాకుండా బయట వాళ్ళ కోసం ఎక్కువ చేస్తున్నామమ్మా. మనం చేసుకోవడము మానేసి ఈ మాధ్యమాల్లో మా ఇంట్లో అమ్మవారు, మా ఇంట్లో వినాయకుడు, ఇలా అన్ని అలంకారం చేసి బయట పెట్టడం వల్ల ఏమవుతుందంటే, నిజంగా చెయ్యగలిగిన వాళ్ళ మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. నేను అట్లా చెయ్యలేకపోతున్నాను, అన్ని నైవేద్యాలు నేను పెట్టలేకపోతున్నాను, అంత అందంగా తల్లిని అలంకరించుకోలేకపోతున్నాను అని చెయ్యలేని స్త్రీలు బాధపడుతూ చెయ్యవలసింది కూడా మానేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అలంకరణ మీద తగ్గిపోతుంది. అంతే కదా, మనకున్న సమయము, ఆ శుభ సమయం తగ్గిపోయి ఈ అలంకరణ మీద వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాము, ఏదైతే పొందాలనుకుంటున్నామో అది పొందలేకపోతున్నాము. కాబట్టి పండగల్లో చెయ్యవలసింది భక్తి, శ్రద్ధ, మనస్సు, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఇవన్నీ ఆ తల్లి చూడనిదా, ఆ తల్లికి తెలియదా? కాబట్టి పండగలు మన కోసం, మన శ్రేయస్సు కోసం, ఆ పండగల నుంచి మనం ఏది పొందాలనుకుంటున్నామో అది పొందడం కోసం మాత్రమే చేసుకుంటే బాగుంటుంది. రైట్ అమ్మా, చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, దుర్గాష్టమి రోజు ఈ సంవత్సరం మనకి బతుకమ్మ పండుగ కూడా వచ్చింది. చక్కగా ఈ అమ్మవారిని, బతుకమ్మని కూడా చక్కగా మనం మనస్ఫూర్తిగా మన మనసు లగ్నం చేసి మనం పూజ చేసుకోవాలి తప్ప ఇతర డీవియేషన్స్ పెట్టుకొని చాలా అంగరంగ వైభవంగా చేసినా కూడా యూజ్ అనేది ఉండదు. కాబట్టి చక్కగా మనం ఏం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేసి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందుదాం. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.